హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే కాలేజ్ వాళ్ళు ఇప్పుడే లేచినాం. టైం వచ్చేసి 7 అవుతుంది. సో 8:10కి బస్ ఉంటుంది అనమాట ఇంటి కిందనే. సో అందులో కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో బ్రష్ చేసినట్టు కలుస్తాం. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ వేసుకున్నాను. కిచెన్లోకి వచ్చినాము, మనం తిన్నాము. టిఫిన్ చేసి కాలేజ్కి స్టార్ట్ అయిపోవాలి. సో డైరెక్ట్గా బయలుదేరే ముందు కలుద్దాం. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయాను. సో వెళ్ళిపోదాం. ఇంకొక 5 minutesలో బస్ వస్తుంది. సో డైరెక్ట్ బస్ ఎక్కి కలుస్తాను. సో బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను. ఇంకొక 5 minutesలో బస్ వస్తుంది. సో క్లాస్కి వెళ్ళిపోవచ్చు కదా టైంకి. సో బస్ అయితే ఎక్కించినాం గాయస్. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 10 minutes 9 stops అన్నమాట. సో మనం దబ్బున వెళ్ళిపోతాము టైంకి. బస్ స్టాప్ అయితే వచ్చేసింది. సో దిగేద్దాం. థ్యాంక్ యూ. సో బస్ అయితే దిగేసిన ఒక 10 minutes వాక్ అయితే మన బ్లాక్కి వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళిపోయాం. సో ఇదైతే మా కాలేజ్ది రబ్బీ గ్రౌండ్ అనమాట. ఇదంతా వాక్ వే. మా బ్లాక్ ఈ రోడ్ డైరెక్ట్ మా బ్లాక్ ముందుకు వెళ్ళిపోతుంది. సో మంచిగా. సో ఇది వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. సో గైస్ అక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రౌన్ బిల్డింగ్, అదే అనమాట మా క్లాస్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో వెళ్ళిపోదాం. అండ్ ఇదంతా వచ్చి మా కాలేజ్ బిల్డింగ్ బయట. ఇక్కడ ఒక మంచిగా సిట్అవుట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఉంటే మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడైతే ఎవరు కూర్చోరు, కూల్గా ఉంటుందని. సమ్మర్లో అయితే మంచిగా కూర్చోరు. సో ఇప్పుడే ల్యాబ్ ఇంకా క్లాసెస్ అయితే అయిపోయినాయి. ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో మనకి ఇంటికి కూడా డైరెక్ట్ బస్సు ఉంటుంది. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ బస్సే ఉంటుంది. సో బస్ ఎక్కినామనుకో డైరెక్ట్ ఇంటికాడికే. సో బస్ స్టాప్కే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. సో వెళ్ళిపోదాం ఇప్పుడు బస్ స్టాప్కి అయితే. సో మనమైతే ఇంటికి బస్ ఎక్కించినాం గాయస్. బస్ కరెక్ట్ టైంకి వచ్చిండే. సో హార్డ్లీ ఇంకొక 10 minutes అయితే మన స్టాప్ వచ్చేస్తుంది. సో వెళ్ళిపోదాం ఇంటికి తప్పున. సో ఇదైతే వ్యూ అనమాట. సో ఇది డబుల్ డెక్కర్ బస్సు ఉంటుంది యూనివర్సిటీది. సో ఎక్కినాం. ఇక్కడ నుంచి మంచిగా వ్యూ అంతా మంచిగా కనిపిస్తుంది బస్సు ఎక్కినాం అనుకో. ఇప్పుడే బస్ అయితే దిగేసినాను. ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇంకొక 5 minutesలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం. ఫుల్ చల్లగా ఉంది, ఫుల్గా కాలుస్తుంది ఇట్లా ఫేస్ మీదకి. సరదా అయ్యేటట్టే. నేనైతే ఇంటికి రాగానే మంచిగా ఒక 1 hour మంచిగా రెస్ట్ తీసుకున్నా. రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే షిఫ్ట్కి రెడీ అవుతున్నా. టైం 2:20 అవుతుంది. దబ్బున రెడీ అయ్యి తినేసి వెళ్ళిపోదాం షిఫ్ట్కి. ఇది అయితే నేను ఒక బెడ్షీట్ ఆర్డర్ పెట్టుకున్నా, అది వచ్చింది. సాయంత్రం ఓపెన్ చేసి చూడాలి ఎట్లుందో, లేకపోతే రిటర్న్ ఇచ్చేసేయాలి. సో రెడీ అయిపోదాం ఇప్పుడు. సో ఈరోజు అయితే మాకు కొత్త వాషింగ్ మిషన్ వచ్చింది డెలివరీకి. ఫిట్ చేయడానికి వచ్చినారు. సో ఇదే అనమాట చేస్తున్నాం. హాయ్, ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్.
Lütfen. Hi. Your name? James. వెళ్ళానమాట వచ్చినాను ఫిట్ చేయడం చేస్తున్నారు ఆగిన నేను అయిపోయినాక వెళ్ళిపోవాలి షిఫ్ట్కి. సో మా వాషింగ్ మిషన్ అయితే ఫిట్ అయిపోయింది, ఫిట్ చేసారు ఇదే అనమాట. సో ఇది వచ్చేసి బేకో కంపెనీ అనమాట. ఇంతకుముందు మాకు ఎల్జీ ఉండే, అది ఖరాబ్ అయింది, అందుకే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఇక షిఫ్ట్కి వెళ్ళిపోవాలి, లేట్ అయింది. ఆల్రెడీ నేను మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్పిన. సో ఏం కాదు ఎక్కువ లేట్ అవ్వదు. నేనైతే పార్ట్ టైంకి స్టార్ట్ అయిపోయాను. బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇక టైం ఏమో 3:50 అవుతుంది. వెళ్ళిపోదాం దబ్బను. బస్ అయితే ఇంకొక 5 minutes చూపిస్తుంది బస్ రావడానికి. సో దబ్బని వెళ్ళిపోవాలి. వచ్చేసింది స్టోర్ అయితే, వెళ్ళిపోదాం పార్ట్ టైంకి. సో షిఫ్ట్ అయితే అయిపోయింది. చల్లగా ఉంది ఈరోజు, ఫుల్ -5 ఉంది ఈరోజు టెంపరేచర్. ఇంటికి వెళ్ళాలి తప్ప ఫస్ట్. సో గాయస్ బస్ అయితే ఎక్కించిన, ఫుల్ చల్లగా ఉంది. అండ్ బస్సులో అయితే ఎవ్వరు లేరు, చూపిస్తాను కానీ మీకు. చూడండి ఎవ్వరు లేరు బస్సులో అయితే, ఫుల్ చల్లగా ఉంది. అండ్ ఈరోజు వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం అన్ని బార్స్ అందరు జనాలు అందరూ రోడ్ల మీద కనిపిస్తుంటారు. ఇక్కడ పార్టీ కల్చర్ ఎక్కువ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.